నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అంకంరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అంకంరావు గారు. నమస్తే గోపికృష్ణ. నిన్న అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నేతలతో జగన్మోహన్ రెడ్డి ఓ మీటింగ్ నిర్వహించారు. దాంట్లో 6 నెలల ముందు అంటే ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన ఈసారి కూటమికైనా లేదా తెలుగుదేశం పార్టీకైనా 0 రాబోయేది 175కి 175 మనం కొట్టబోతున్నాం అని కదా ఆయన మాట్లాడింది. నిన్న మాట్లాడుతూ ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వాలి, అంటే 0 నుంచి కాస్త పెంచాడు ఈసారి. ఎందుకో సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వాలి, విజన్ 2047 అని చెప్పి దాన్ని ఒక ఏదో పెద్ద ఇదిలాగా చూపిస్తూ ఉన్నారు. అదంతా 420 విజన్. చంద్రబాబు నాయుడు చంద్రముఖిలా మారిపోతాడని నేను చెప్పా కదా ముందే, మీరే మోసపోయారు. 6 నెలల తిరక్క ముందే మొత్తం ఇదంతా బయటపడుతుంది. చూడండి, ఈసారి రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా కొట్లాడదాం, మనమే ఈసారి గెలవబోతాం, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది ఈ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. 6 నెలల్లో అంత కాన్ఫిడెన్సు లేకపోతే ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉందా? 175కి 175 రావాలన్న జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ అన్నాడంటే అతనిలో ఆత్మవిశ్వాసం సన్నగిలిపోయిందని మనం అర్థం చేసుకోవాలి కదా. ఒక్క మాటలో చాలా స్పష్టంగా వై నాట్ 175 కరెక్ట్. ఈరోజు సింగిల్ డిజిట్ అన్నాడు అంటే నా ఉద్దేశం ప్రకారం మీరు గమనించండి, మనం చాలా చర్చల్లో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏది జరగాలనుకుంటున్నారో వాళ్ళకంతా వాళ్ళే చెబుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కంటే కూడా, వీళ్ళు పరిశోధన చేసి బయటకు తీసిన దానికంటే కూడా వాళ్ళే బయటకు వచ్చి కొన్ని ఉదంతాల్లో స్పష్టంగా వాళ్ళే చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా రాకూడదని కోరుకున్నా అని విజయం మంది రాలేదు, ప్రతిపక్ష హోదా రాలేదు. ఇప్పుడు 11 స్థానాలు వచ్చినాయి. రేపు సింగిల్ డిజిట్ అంటే భవిష్యత్తులో వాళ్ళకి అదే జరగబోతుందేమో. నా ఉద్దేశం ప్రకారం అయితే గోపి గారు 2029 మేలో జరిగే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుగడలో ఉండదు, పోటీ చేయడానికి ఎవరు ఉండరు. ఆ పార్టీ అనేది మర్చిపోతారు, దాన్ని అసలు ఇక దాని గురించి ఎవరు ఉండరు అనేది నా యొక్క అభిప్రాయం. 39% ఓటింగ్ ఉంది సార్ ఆ పార్టీకి. 30% ఓటింగ్ ఉంటేనే 30 ఏళ్లకు పైగా జీవిస్తాయి పార్టీలని మనకి పరిశోధనలు చెప్తున్నాయి. 2023 తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత శాతం వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి 37% ఏమో వచ్చింది. మరి తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంత శాతం వచ్చింది? 17% వచ్చింది. ఎందుకని? 20% పడిపోయింది. ఎన్ని రోజులకి? 3-4 నెలలు. 5 నెలలు. డిసెంబర్లో జరిగింది, నవంబర్లో జరిగింది, ఇదేమో మేలో జరిగింది, అంతే కదా. మరి ఎందుకని? ప్రజలు ఒక స్థిర అభిప్రాయానికి వస్తారు. ఎప్పుడు? ఓడగొట్టబోయే ముందు. లబ్ధిదారులు భయకంపితులు కొంతమంది వాళ్ళకి ఎంట నిలుస్తారు. ఎటు పరిస్థితి ఎలా అయిన తర్వాత నిలబడరు కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతనికి తెలుసు స్పష్టంగా. అసలు అక్కడ దాకా ఎందుకండి, చిన్న విషయం చెప్తాను మీకు. డిసెంబర్లో ప్రజల మధ్యకి వస్తాను 2 సార్లు చెప్పాడు కదా. అవును. ఎందుకు రాలేదు? వస్తానంటున్నాడుగా. రేపు 27వ తేదీన నియోజకవర్గాల్లో దీక్ష. నేను డిసెంబర్ సంగతి అడుగుతున్నాను, జనవరి సంగతి చెబుతానండి మీరు. డిసెంబర్ 27నే. ఈ 13, 11 ఏమైపోయింది? ఓహో, ఈ 13, 11 డేట్లలో అనౌన్స్ చేశాడు. ఎందుకని రాలేదు? రాలేడు అతను. మాటల వరకు ఇప్పుడు వాళ్ళ శ్రేణులు మన ఈ మధ్య మాట్లాడారు, గుర్తుందా? ఒక నాయకుడు వెళ్తే నాయకుడి ముందే చాలా స్పష్టంగా చెప్పారు కదా, నాయకుడిని నిలదీశారు కదా. ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే జిల్లా స్థాయి సమీక్షల్లో చాలా స్పష్టంగా మీరు అక్కడ ఉండే ఆదేశాలు ఇస్తారా, మీరు మాత్రం అక్కడ కూర్చోవాలా, మేము తన్నులు తినాలా, మేము అభియోగాలు ఎదుర్కోవాలా, మేము కారాగారానికి వెళ్ళాలని చెప్తారు. ఇది 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే మీరు ఎంటపట్టం ఏందని చెప్పని కార్యకర్తలను నిలదీస్తున్నారు కదా. వాళ్ళకి కనపడుతుంది. ఎందుకు చెప్పమంటారు? దానికి చిన్న విశ్లేషణ చెబుతా, ఎక్కువ దూరం కూడా పోవద్దు మీరు. ప్రజల అభిప్రాయం గురించి చెబుతున్నాను నేను. సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఒకటి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దానికి నిదర్శనం. రెండవది, ఈరోజు గ్రామ స్థాయిలో 70% మంది రైతు కూలీలే కదా. 70% మంది ఇప్పటికి కూడా. ఈ 70% మంది రైతులకు సంబంధించి గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొన్నా, అపరాలు కొన్నా, లేకపోతే మామూలుగా మిరపకాయలు కొన్నా కూడా ఎన్నాళ్ళకి వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, తరుగు ఎంత తీసేసేవాళ్ళు, దానికి అదని ఇదని చెప్పని తేమ శాతం లేదని ఎంత కోతలు వేసేవాళ్ళు, ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈరోజు 48 గంటలు దాటి ఎవరికన్నా డబ్బులు రానాలని చెప్పానండి. 1350 రూపాయలకి బయట మిల్లర్లు కొంటూ ఉంటే
ఇదే ప్రభుత్వం 1700 రూపాయలు ఇస్తుంది. 1750 రూపాయలంట. 1725 రూపాయలు ఇచ్చేసి తర్వాత కూడా 25 రూపాయలు ఇస్తాయి రావచ్చు అని చెప్పని చెబుతున్నారంట. అవి రావచ్చు రాకపోవచ్చు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది? 375 రూపాయలు వ్యత్యాసం ఉంది. కళ్ళ ముందు కనపడతా ఉండే వాళ్ళకి. భూముల రేట్లు కూడా పెరిగినట్టు అది కూడా వస్తుంది. ఆ అంశం తర్వాత వస్తాను. ఈరోజు నిన్నటిదాకా గతుకుల రోడ్లు, అవునా? అది గతుకులు కాదు, గుంటల రోడ్లు. గుంటల రోడ్లు ఇప్పుడు కొంచెం గతుకుల రోడ్లకి వెళ్ళినాయి. అంటే గుంటలు పూడ్చారు. అంటే పూర్తిగా తార్ రోడ్డు వేయలేదు, సిమెంట్ రోడ్లు వేయలేదు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వెలుసుబాటును బట్టి ప్యాచప్ వర్క్లని వేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు ప్రశాంతంగా బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు కావచ్చు, బస్సుల మీద కావచ్చు, ఆటో ప్రయాణికులు కావచ్చు, వాళ్ళు ఇబ్బందులు పడకుండా వెళ్తున్నారు. ఇది కళ్ళ ముందు కనపడతానే ఉందా? రైతు వారీగా కనపడతానే ఉందా? రెండో దీనికన్నిటికంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తుల విలువలు కొన్ని ప్రాంతంలో 25%, కొన్ని ప్రాంతంలో 100% పెరిగినాయండి. 100% పెరిగినాయి. రైతుల భూముల విలువలు పెరిగినాయి, ఇళ్ల స్థలాల విలువలు పెరిగినాయి. ఇప్పుడు ఈరోజు ఈ పెరిగిన విలువల ప్రకారం పిల్లల్ని విదేశాలకు పంపించుకోవాలన్నా, చదివించుకోవాలన్నా వెలుసుబాటు వస్తుంది కదా వాళ్ళకి. ఇది గమనిస్తారు కదా వాళ్ళు. గమనించినారు కాబట్టే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇది వీళ్ళకి అర్థం కావట్లా. చెప్పుకోవడం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి రావట్లా. అది చెప్తున్నాను నేను. ప్రజల మధ్యకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అంత ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 6 నెలల్లో ప్రభుత్వం ఏమైందో చూసాం కదా. హామీలు అమలు చేయలేకపోయింది. చంద్రబాబు చంద్రముఖిలా మారతాడని నేను ముందే చెప్పాను, చూసారా ఇప్పుడు అదే కనపడతా ఉంది. ఈయన చంద్రముఖి జ్యోతికి అయితే చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్ గారు ఆ విషయం మర్చిపోతున్నాడు. దాన్ని ఎలా బయటికి పంపించాలో తెలిసిన ఆయన కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా తొందరపడలేదు కదా రజనీకాంత్ గారు. ఆ చిత్రం మనం అందరం చూసాం, 1-2 సార్లు చూడటం కూడా జరిగింది. ఆయన ఏం తొందరపడలేదు కదా. సావధానంగా ఎట్లా అది బయటికి పంపించాలో, ఉండ అపోహలను తొలగి ఏం చేయాలో స్పష్టంగా ఎట్లయితే చేశారు. శాస్త్రీయ పరిశోధనలు అన్ని చేయించి ముందు వాళ్ళు చేసినట్టు చేశాడు. నాకు అది కూడా వీళ్ళు అట్లనే కనపడుతుంది. అంటే వాళ్ళ పదంతా వెళ్తానే లకలకలా చేసి చేస్తారేమో అనే డౌట్ వస్తూ ఉంది జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే. ఇప్పుడు ఒక్కోళ్ళు ఇప్పుడు భీకరమైనటువంటి వాక్చాతుర్యం ఉండి ఎదుటాళ్ళ మీద దాడి చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో నాకైతే తెలియదు, కానీ వీళ్ళైతే రోజు ప్రజల మధ్యకు వచ్చేసి ప్రభుత్వాన్ని కాపాడుతూ ఎదుటాల మీద విమర్శలు చేసే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందో మనం కనపడతానే ఉంది కదా. ఎక్కడ మరి గొంతుకులు ఏమైపోయినాయి? నిజంగా పోరాటం ఏమైంది? చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం వెళ్ళాలా? ఇవన్నీ మాట్లాడారు. విజన్ మీద కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంకమరావు గారు, మీరు చూసే ఉంటారు. చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా, పేరు మోసిన జర్నలిస్టులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎప్పుడో ఏదో చేయబోతున్నారని ప్రస్తుతం ఉన్న దీన్ని ఇది చేసుకుంటామా, ఇప్పుడు తినాలి కదా, ఎప్పుడో 2047 అంట. ఆ విజన్ ఎవరికి ఇది అవుతుంది? ఇప్పుడున్న వీళ్ళకి బాగు చేయాలి కదా, ఇప్పుడున్న వాళ్ళకి చేయాలి కదా. అక్కడే చంద్రబాబు నాయుడు కొంత వెనకబడుతున్నాడేమో అనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. దాంట్లో ఒక అంశానికి వస్తాను నేను. గతంలో నేల సప్టాలని ఉండేవి పల్లెటూరులో, మీకు గుర్తుండే ఉంటుంది. వాగులకి సంబంధించి నేల సప్టాలని ఉండేవి. ఒక రకమైనటువంటి వర్షం పడ్డా కూడా ఆ సప్టా మీదుగా గొంతు దాకా నీళ్ళు వెళ్తానే ఉండేవి, అలుగులు పారుతూ ఉండేవి, వాహనాలు కొట్టుకెళ్తూ ఉండేవి, వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉండేది. రాకపోకల అంతరాయం కలిగి 3-4 రోజులు కూడా అటు వాహనాలు ఇటు కానీ, ఇటు వాహనాలు అటు కానీ, ప్రజలు కానీ ఏదో ఈత వచ్చిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కూడా కాదు. అవును. మరి ఈరోజు ఎట్లా వెళ్ళగలుగుతున్నారు? దూరదృష్టి ఉండబట్టి వంతెనలు నిర్మించి, వంతెనలు మళ్ళీ 10 అడుగులు పెంచేసి వంతెనలు నిర్మించినందువల్ల, కానాల్లో నీళ్ళు వెళ్తున్నందువల్ల వంతెనల మీదకి రాని సందర్భంగా వాహనాలకు ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఇబ్బంది లేక వెళ్ళిపోతానే ఉంది కదా. ఇదే సాంప్రదాయం ఇట్లానే వెళ్ళాలా, మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే ఇది సాధ్యం అయ్యేదా చెప్పండి? మీరన్నట్టే ఆ ప్రకాశం బ్యారేజో లేకపోతే నాగార్జున సాగరో కృష్ణానదిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి కదా, నది నీళ్లు కదా, ఈ బ్యారేజీలు ఎందుకు నిర్మించడం అనుకుంటే కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి, కొన్ని గ్రామాలు లేచిపోయినాయి. వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి సాగునీరు, త్రాగునీరు అందేదా కదా. ఇప్పుడు అక్కడ కాదండి, ఇప్పుడు రహదారి వేయాలా? నాకు చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక బండి 2 బళ్ళు, అంటే ఎడ్ల బళ్ళుకి 2 బళ్ళు వెళ్ళి ఉంటాయి. కొన్నిసార్ల మా ఇల్లే తీసుకుందామండి, ఎక్కడ దాకెందుకు, వాళ్ళ అన్నలదమ్ములకు సంబంధించింది. బండిని నెట్టుకుంటా, వెనకమాల నుంచి నెట్టుకుంటా వెళ్ళి అక్కడ, అంటే అవన్నీ కూడా నైపోగులకి వేసేవాళ్ళట, తీసుకొని రావాలి. అంతే 6 అడుగులే, లేదంటే 9 అడుగులే.
ఈ 9 అడుగులు, కొన్ని అయితే 6 అడుగులు, కొన్ని అయితే 9 అడుగులు. 9 అడుగుల్లో ఈరోజు ట్రాక్టర్ వెళ్తుందా? మరి ఇవన్నీ ఈరోజు అట్లానే ఉంటే మనం ఈ ఈ 2024లో మన మనుగడ సాధ్యమేనా? అప్పుడు అటు అటు ఒక 2 గజాలు, ఇటు 2 గజాలు తీస్తేనే కదా రహదారి ఏర్పడేది. అవును. మరి ఇవన్నీ సాధ్యమేనా? ఇప్పుడు నాగార్జున సాగర్ రాకతలికి, ఈ కాలువలు తీయకతలికి అంతా మెట్ట ప్రాంతాలే కదా. ఇంకా కొన్ని మెట్ట ప్రాంతాలను మళ్ళీ మాగాణిగా చేయాలి, నీరు అందించాలి, వాళ్ళు ఏమన్నా చేసుకొని వ్యాపార పంటలు పండించుకొనివ్వండి, లేకపోతే వరే పండించుకొనివ్వండి, అవకాశం కల్పిద్దామని చెప్పి ముందుకెందుకు వెళ్తా ఉన్నారు? అంటే మీకు 2020 విజన్ అది వస్తుంది, దానికి కూడా వస్తుంది. ముందు ఇక్కడ ఇది కంప్లీట్ చేసిన తర్వాత దానికి వెళ్దాం. మరి ఇలా చేసుకుంటా ముందుకెళ్ళేటప్పుడు ఈరోజు కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నారు. కోట్లు పెడుతున్నాయా లేదా? ఈరోజు కోట్లు కోట్లు పెడుతున్నాయి, కోట్లు పెడుతున్నాయి. అంటే ఒక దార్శనికుడు ఒక ఆలోచన చేసినప్పుడు సహజంగానే కంట్లో నంచుబడిద్దండి. మనకి ఇబ్బంది పడతానే ఉంటుంది. తీసేటప్పుడు ఎంత ఇబ్బంది పడతాం? తీనిస్తామా మనం? గోల చేస్తాం. తీసిన తర్వాత కరెక్ట్. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు వీళ్ళని మీరు అన్నారు చూడండి, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళకంతా పారదర్శకంగా ఉంటే 5 సంవత్సరాల ప్రభుత్వం మీద ఎంతమంది పోరాడారండి ఈ సీనియర్ జర్నలిస్టులు? ఎంతమంది పోరాడారు చెప్పండి? ఎంతమంది మాట్లాడారు? ఎందుకు మాట్లాడలేదు? జరిగిన విధ్వంసాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అఫ్ కోర్స్ మాట్లాడుతూనే వచ్చారు. చాలా తక్కువ. 2 3 వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. ఆ 2 3 తప్ప సరే పేర్లు ఎందుకులే కానీ మిగిలిన వాళ్ళందరూ వంతపడినాళ్లే కదా. మరి చాలామంది పెద్ద వాళ్ళు కూడా అమరావతి అందరూ మొదలుపెట్టింది వాళ్లే కదా, సీనియర్ పాత్రికేయ మిత్రులే కదా. అంటే ఈరోజు నిబద్ధత పోయింది గోపి గారు, అందుకు చెబుతున్నాను నేను. సరే, అంటే నేనేమంటానంటే ఇప్పుడు 2047 అన్నారు మీరు. 2047లో ఆయన ఏమంటున్నాడు? ఆరోగ్యంగాను ఆనందంగాను. అదే నేను ఉండకపోవచ్చు దాని ముందుకు వెళ్తాం కదా. 2020 మనం చూసాం, ఆ రోజు ఎగతాళి చేశారు. ఇంకుడు గుంటలు అంటే ఈరోజు దాని ఆవశ్యకత కనపడతానే ఉంది కదా మనకి. ఇంకుడు గుంటల ఆవశ్యకత కనపడతానే ఉంది కదా. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకతలికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కళాశాలలు ఉన్నాయి? తర్వాత ఆయన వచ్చిన తర్వాత వెలుసుబాటు ఇచ్చిన తర్వాత ఈరోజు దేశ విదేశాల్లో వాళ్ళు మొన్న ఆయనకి సంబంధం ఆయన ఉంటే ఇప్పుడు 20 సంవత్సరాలు లేదు కదండి. 2004లో ఆయన అధికారాన్ని కోల్పోయాడు కదా. తెలంగాణలో ఇప్పటికి లేదు కదా. మరి ఎందుకు వచ్చారు బయటికి పిల్లలు? ఆ ఫలాలు అనుభవిస్తున్నారనే కదా. ఈరోజు తెలంగాణకు ముఖ్యమైన ఆదాయం ఏంటి? ఐటీ కదా. ఎన్ని వేల మందికి అవకాశం కలగజేసింది ఇది. రైట్. ఇప్పుడు రతనాల సీమ ఒకనాడు రాయలసీమ, ఈరోజు రక్తపేర్లు పాలిస్తున్నారు మొన్నటిదాకా. మరి అక్కడ హార్టికల్చర్ని డెవలప్ చేసేసి ఢిల్లీకి ఎగుమతులు చేయించారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడన్నా కలగన్నారా ఆ ప్రాంత ప్రజలు? కియా పరిశ్రమ వచ్చిందని కలగన్నారా? మరి ఇవన్నీ తీసుకొస్తుంది ఇప్పుడు ఆయన ఊహాజనితానికి సంబంధించినవి కదా ఇవన్నీ. రైట్. ఈరోజు అమరావతి మునిగిపోయింది అన్నారు, వీళ్ళే మాట్లాడారు కదా. ఇంత వరదలు వస్తే మీరు పర్యవేక్షణ చేశారు కదా. ఏమన్నా మునిగిపోయిందా? రేపు పొద్దున అంతా తయారైపోయి ఆ కాలువలన్నీ సంపూర్ణం అయిపోయి రహదారులన్నీ పూర్తయిపోతే చుక్క నీరు ఉంటుందా ఎక్కడైనా సరే? ఇప్పుడు ఇల్లు తీస్తామండి, ఇల్లు కట్టుకుంటాం మనం, గోతులు తీస్తాం ముందు పునాదులు వేయటానికి. లానగా ఏనుగు పాదాలా లేకపోతే మామూలుగానా పిల్లర్లు వేస్తాం మనం. వేసినప్పుడు నీరు వస్తుంది కదా, ఆపేస్తామా? ఆపేయం కదా. సిమెంటు ఇసుక వేస్తాం, అవును. అది తగ్గిన తర్వాత దాని మీద వేసుకుంటూ వస్తాం. పునాదులు నిర్మించుకుంటూ పోతాం. నదుల్లోనే వేస్తాం, సముద్రాల్లోనే వేస్తున్నారండి. ఎట్లా అంటే జరుగుతున్నాయా లేదా? ఆ ఫలితాలు వచ్చి మన చేతికి వచ్చి మనం అనిపించిన దాకా ఓపిక పట్టాలా వద్దా? రైట్. అవేమీ లేకుండా ప్రారంభంలోనే సలహాలు ఇవ్వండి, ఇదిగో ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా ముందు చేయండి. నిన్న చెబుతున్నానండి, రేపు పొద్దున నేను వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను. 40 మంది విశ్రాంత ఇంజనీర్లు ఇరిగేషన్ మీద, ఇంత మచ్చలేని వాళ్ళు, మమ్మల్ని ప్రభుత్వం ఇప్పుడు వినియోగించుకొని మేము వస్తున్నాం. అందరూ 70 సంవత్సరాల పైన వాళ్ళే, ఎవరు కూడా 70 సంవత్సరాల లోపాళ్ళు లేరు. మా వాహనాల మీద మేము వస్తాం, ఆంధ్ర ప్రభుత్వానికి సాయం చేస్తాం, మమ్మల్ని వినియోగించుకోండి అని చెప్పని నిన్నే కలిశారు. వాళ్ళని త్వరలో వాళ్ళ వివరాలన్నితో కూడా బాబు గారికి అందజేసి వీళ్ళకి అవకాశం, మరి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ సేవలు మీరు కూడా వినియోగించుకొని మనం చూస్తాం. తీసుకుంటారో లేదనేది ఆయన ఇష్టం. అదే ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే మనం చూసామండి, వరదలు వచ్చిన సందర్భంగా 500 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రికి నిధులు ఇవ్వటం అనేది ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో కదా. ఇది బయటకు వెళ్ళిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు,
ఎందుకు ఏంటనే క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమై వాళ్ళు ముందుకు వస్తున్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా మారలా. మారతాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మారకూడదని కోరుకోండి. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే ఆయన అట్లానే ఉండాలని కోరుకోండి. మళ్ళీ మారి మీరు అన్నట్టు ఆయనే చంద్రముఖిలా తయారయ్యి అధికారం వచ్చిన తర్వాత జ్యోతిక నుంచి చంద్రముఖి అయ్యారనుకోండి, వచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటాయో చూశారు కదా 5 సంవత్సరాలు. రైట్ సార్, థ్యాంక్ యూ.